హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి అయితే మండే రోజు ఈవినింగ్ పూట అయితే వీడియో అయితే తీయాలని అయితే స్టార్ట్ చేసేసాను. వీడియోకి ఎన్ని ఆటంకాలు కలిగినాయో అయితే ఈ వీడియోలో అయితే చూసేసేయండి. అక్కడ నేను ఏం చెప్తున్నానంటే మీకు ఫస్ట్గా అయితే నేను చెప్తాను కదా హాయ్ హాయ్ అని, అదే చెప్పేస్తున్నాను. ఆ రోజైతే పిల్లలకైతే చక్కగా స్నానం చేపించేసి ఇల్లంతా మాప్ పెట్టేసి మొత్తం కూడా చేసేసుకోవాలని అయితే ఒక్కొక్క పని అయితే చేసేసుకుంటూ వీడియో తీపిస్తూ మీతో మాట్లాడుతూ జరుగుతూ ఉంది. కానీ ఒక్క పని కూడా అవ్వలేదు. ఎందుకంటే బాగా వర్షం పడి నేను మాప్ పెట్టకముందే ఆ వర్షం నీళ్ళన్నీ ఇంట్లోకి వచ్చేసినాయి. ఇంట్లోకి వస్తే ఎలా ఇబ్బంది పడతామో తెలుసుగా. వాటర్ ఇంట్లోకి వస్తే నడవడానికి లేదు, కూర్చోడానికి లేదు, అలా అయిపోయింది. ఒకేసారి ఎంత గాలి వచ్చిందో ఆ గాలి ఎంపట వర్షం కూడా వచ్చేసింది. ఇక్కడ గాలి వచ్చింది అంటే ఒక డబ్బా ఏది కూడా ఒక చోట ఉండదు. ఎటు ఎగిరిపోతాయో కూడా తెలీదు. మనం ఇంకా ఎతుక్కోవడానికి పరారవ్వాలి. ఇక్కడ వచ్చేసరికి అయితే మా పిల్లలకైతే చక్కగా స్నానాలు చేసి తీసుకొచ్చి బెడ్ మీద నుంచో పెట్టేశాను. వాళ్ళని ఇంకా రెడీ చేయడమే ఒక్కటి ఉంది. మా ఖుషి చూడు, అమ్మ నేను కూడా వీడియోలోకి వస్తానమ్మా అని వీడియోలోకి అయితే వచ్చేసింది. వేగ చూడండి గట్టిగా పిసికేసేస్తుంది. మా రిషిగోడి అయితే చెడ్డీ కూడా వేసుకోకుండా తిరుగుతున్నాడు. అందుకే అయితే ఆయన అయితే నేను వీడియో తీయలేదు. ఆ కంత్రి పిల్లోడు ఎప్పుడు అలానే ఉంటాడు. మనం ఎన్ని చెప్పినా కానీ మన మాట వినేవాడైతే అసలు కానే కాదు. ఆడు ఏదో ఒకటి వరులుతూనే ఉంటాడు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. నేను ఇట్లా వీడియోకి ఇలా మాట్లాడుతుంటే ఆడేమో ఏదేదో చెప్తున్నాడు నాకు. వాడి పని అలా ఉంది, నా పని అయితే ఇలా ఉంది. వాళ్ళని రెడీ చేసే పని ఉంది. ఇల్లు అయితే ఇప్పటికి 4-5 సార్లు ఊడ్చాను మార్నింగ్ నుంచి. కానీ ఇల్లంతా మళ్ళీ గజిబిజిగానే పెట్టేశారు. తప్పదు కదా, ఎన్నిసార్లు అయినా కానీ చిమ్ముకోవాల్సిందే, కడుక్కోవాల్సిందే. ఈ వంట రూమ్ చూడండి ఎలా ఉందో, ఇది కూడా మొత్తం తుడుచుకురావాలి. ఆ తర్వాత అయితే ఇల్లు ఇదంతా కడిగేసుకుని తుడుచుకొచ్చుకోవాలి. ఎన్నిసార్లు తుడిచినా ఎన్నిసార్లు కడిగినా కానీ ఈ ఇల్లు ఇంతే కానీ మారదు. ఇప్పుడైతే బెడ్ అయితే సర్దేసుకుంటాను. ఈరోజు వాష్ చేసిన దుప్పట్లు వేసి మళ్ళీ వీళ్ళు చుచ్చులు పోసారు కదా, ఆ దుప్పట్లు అయితే మళ్ళీ రేపటికి వాష్ చేయడానికి అయితే నానబెట్టేసుకుంటాను. ఇంకా బెడ్ పని అయిన తర్వాత అయితే కింద పని పెట్టాలి కదా. ఇంకా వాళ్ళ చెత్త చూసారా ఎంత వచ్చిందో, ఎన్ని రకరకాల వస్తువులు కొంటానో. చక్కగా వాటితో ఆడుకుంటారు, చదువుకుంటారు అని. అయ్యో చదివేది ఎక్కడ ఖుషి లేకపోతే నేను ఎలా ఉండగలుగుతాను, అది లేకుండా నేను ఉండలేను కదా అని. ఒక్క 2 నిమిషాలు చాలు ఆ బెడ్ అంతా ఖరాబ్ చేసేసేస్తారు. మా ఖుషిని అయితే ఇంకా స్కూల్లో అయితే జాయిన్ చేపియాలి అని అనుకుంటున్నాను. కానీ ఇది స్కూల్కి వెళ్ళిందంటే అక్కడ ఏం చేసిద్దా అని ఇదే ఆలోచన అయిపోయింది. దాన్ని వదిలి ఇన్ని రోజులు మట్టి ఉండలేదు కదా, ఇప్పుడు వదిలేయాలి, స్కూల్కి పంపించాలంటే ఏదో తెలియని ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. ఒక 10 రోజులు వాళ్ళు వెళ్తా అదే అలవాటు అయిపోయిందిలే. కొంచెం ఏడుపు వచ్చినా కానీ తప్పదు. వాళ్ళ లైఫ్ బాగుండాలంటే స్కూల్కి పంపించాలి, మంచిగా చదివియాలి కదా. కావాలి అంటే సైలెంట్ కూర్చోండి. ఈరోజు
నేను ఇలా వీడియో స్టార్ట్ చేశానా, గాలి చూడండి అబ్బో, గాలి టప్ప టప్ప సౌండ్లు, డోర్లు బాగా ఎత్తు. ఇక్కడ గాలి కానీ వచ్చిందంటే చూడబ్బా, మట్టి అంతా పైనే ఉండింది, వర్షం పడేలా ఉంది. అక్కడ చూడండి అసలు పార్కులో వాళ్ళైతే ఎగిరిపోతున్నారు, పిల్లల డ్రెస్సులు కానీ మొత్తం. పార్కులో కూడా అబ్బా ఎలా వేస్తుంది చూడాలి. అమ్మా వర్క్ చేసి వెళ్తారు వీళ్ళు క్వార్టర్స్లో నుంచి, 5:30 అయ్యేలోపు వెళ్ళిపోవాలి. మబ్బులేమో కప్పేసి ఎంత బాగుందో కదా వ్యూ చూడడానికి. అది రెయిన్బో లాగా కనపడుతుంది, అది రెయిన్బోలో లేదో తెలియట్లేదు నాకు. అబ్బా ఎంత బాగుందో, చల్ల చల్లగా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ 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 చెప్పు తేజు, హాయ్ చెప్పమ్మా. గాలి చూడు ఎలా వస్తుంది.